కల్తీ మద్యం కేసులో నిన్న అరెస్ట్ అయిన మల్లాది విష్ణును ఇవాళ కోర్టులో ప్రవేశపెట్టబోతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి దామోదర్ అడిగి తెలుసుకుందాం. దామోదర్, చెప్పండి, మల్లాది విష్ణు అరెస్ట్ అనంతర పరిణామాలు ఏంటి? వరప్రసాద్, మల్లాది విష్ణు అరెస్టు ఒక ప్రక్రియ అయితే విజయవాడకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు రెండో ప్రక్రియ కొనసాగుతున్నాయి. ఈ రెండు కూడా సైమల్టేనియస్గా గంటకు మారిపోయే పరిస్థితి అయితే మాత్రం చాలా స్పష్టంగా కనపడుతోంది. కల్తీ మద్యం కేసు జరిగి ఇప్పటికి 31 రోజు అవుతోంది. అయితే ఇప్పటి వరకు కూడా కేవలం కల్తీ మద్యం కేసులో ఎవరైతే ఉన్నారో ప్రధానమైనటువంటి వ్యక్తులు, ఆ బారుకు సంబంధించినటువంటి స్వర్ణ బార్ యాజమాన్యం కానీ వాళ్ళు కానీ ఎవరిని కూడా ఇప్పటి వరకు అరెస్టు చేయకుండా కేవలం 9 మంది క్యాషియర్లు కావచ్చు, లేకపోతే అందులో పనిచేసే వర్కర్లు కావచ్చు, వీళ్ళని మాత్రమే అరెస్ట్ చేశారనే ఒక అపప్రద అయితే మాత్రం ప్రభుత్వం మీద ఉంది. ఈ కేసు దర్యాప్తు ముందుకు సాగటం లేదని ఒక అభిప్రాయం అయితే ప్రజల్లో ఉంది. ఈ నేపథ్యంలోనే మొత్తం కూడా సిట్టుకి ఈ కేసుని ఇవ్వడం, రాత్రి 2 రోజుల విచారణ అనంతరం మల్లాది విష్ణుని రాత్రి 11 గంటల 15 నిమిషాలకు అరెస్టు చేస్తున్నట్లు కృష్ణలంక పోలీసులు స్పష్టం చేయడం జరిగింది. ఏదైతే గతంలో ఉన్నదో 304 సెక్షన్, అదేవిధంగా 320A సెక్షన్, అదేవిధంగా 37 ఆఫ్ 1 and 2, 3 ఎక్సైజ్ యాక్ట్ ప్రకారం మల్లాది విష్ణుని అరెస్టు చేసి ఇదే పోలీస్ స్టేషన్లో ఉంచడం జరిగింది. అయితే 2 రోజుల విచారణ అనంతరం మల్లాది విష్ణుని అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించినటువంటి మొత్తం డాక్యుమెంట్స్ అన్ని కూడా రూపొందించే పనిలో సిట్ అధికారులు ఉన్నారు. మరికొద్దిసేపట్లో మల్లాది విష్ణుని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించిన అనంతరం మల్లాది విష్ణుని కోర్టులో హాజరుపరచబోతున్నారు. అదే సమయంలో 3 రోజుల కస్టడీ కోర్టు పిటిషన్ కూడా దాఖలు చేసేందుకు సిట్ అధికారులంతా కూడా సిద్ధమవుతున్నట్లు చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఎందుకంటే అయితే మల్లాది విష్ణు తరపు న్యాయవాదులు కూడా కొన్ని అభ్యంతరాలు రైజ్ చేసే అవకాశం ఉంది. 41A ప్రకారం నోటీస్ ఇచ్చి మల్లాది విష్ణుని ఎటువంటి పరిస్థితుల్లోనూ అరెస్ట్ చేయమని చెప్పేసి మొత్తం కూడా ఏదైతే సిట్ అధికారులు న్యాయస్థానం ముందు అఫిడవిట్ దాఖలు చేయడం జరిగింది. కానీ 41A తర్వాత 41(3) సెక్షన్ ప్రకారం అయితే గనక మల్లాది విష్ణు చెప్పినటువంటి సాక్ష్యాలు ఏదైతే ఉన్నాయో దానికి ఐఓ ఎక్కడా కూడా సాటిస్ఫై కాలేదు. మల్లాది విష్ణు మీద నేరం ఉంది అనే అభియోగం ఉంది కాబట్టి 41(3) సెక్షన్ కింద మల్లాది విష్ణుని అరెస్టు చేస్తున్నట్లు మొత్తం కృష్ణలంక పోలీసులు స్పష్టం చేయడం జరిగింది. ఒకవైపు మల్లాది విష్ణు వ్యవహారం జ్యుడిషియల్ కస్టడీ ఇలా ఉంటే, మరోవైపు విజయవాడ కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు అయితే మాత్రం వేగంగా మారుతున్నాయని చెప్పొచ్చు. ఇప్పటి వరకు కూడా మల్లాది విష్ణు విజయవాడ నగరాధ్యక్షుడిగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే రఘువీరారెడ్డి మల్లాది విష్ణుని జ్యుడిషియల్ కస్టడీకి తరలించేలోగా మల్లాది విష్ణుని రాజీనామా చేయమని కాంగ్రెస్ పార్టీ నేతల ద్వారా సూచించడం జరిగింది. అయితే ఇవన్నీ కూడా ఒకదాని వెంట జరుగుతున్నటువంటి విజయవాడలో పరిణామాలుగా చెప్పుకోవచ్చు. ఒకవైపు మల్లాది విష్ణుని జ్యుడిషియల్ కస్టడీకి తరలించడం ఒకవైపు అయితే, మరోవైపు కాంగ్రెస్ పార్టీ విజయవాడ నగరాధ్యక్షుడిగా ఉన్నటువంటి మల్లాది విష్ణుని ఇప్పటికే రాజీనామా చేయమని చెప్పి కోరటం జరిగింది. ఈ జ్యుడిషియల్ కస్టడీకి తరలించేలోగా కూడా మల్లాది విష్ణు రాజీనామా చేస్తారని చెప్పేసి కూడా కాంగ్రెస్ నాయకులంతా కూడా భావిస్తున్నారు. వరప్రసాద్, రైట్, థ్యాంక్ యూ.